తండ్రి తంటాడటాన్ని కాని మెత్తిరి అరణాల డబ్బులకు రాని మెత్తిరి ఇదిగా నీళ్లు కావాలా? నా మొగుడే అలా అడగడు. నీకు ఒళ్ళు ఎంత పొగరెక్కింది, పళ్ళు రాలిపోతే జాగ్రత్త. ఓరు దేవుడు నేను నీ మొగున్నానే. మరెందుకు సొక్క ఇప్పావు? సొక్క ఇప్పొద్దని 100 సార్లు చెప్పాను. సొక్క ఇప్పావంటే నువ్వు ఈరుగడివే. బుద్ధి తక్కువ ఇప్పాను, చేసుకుంటున్నాను. చంద్రయ్య, నా డబ్బు రెడీ చేసావా? ఎప్పుడో రెడీ చేశాను. ఇదిగో నారాయణ డబ్బు తప్ప నా దగ్గర ఉంటే వడ్డీ అన్నా వచ్చేది, అనవసరంగా అరటి తోట కొంటున్నావు. నీ దగ్గర డబ్బు దాచుకుంది వడ్డీ కోసం కాదయ్యా, నా మనవరాలి పెళ్లి కోసం. ఆ రామంబాబు దయ వల్ల కానీ కట్నం లేకుండా పెళ్లి జరిగిపోయింది. ఇంకా డబ్బు దాచుకుని నేనేం చేస్తాను చెప్పు. అందుకే దాని పేర అరటి తోట కొంటున్నాను. ఈ రోజే రిజిస్ట్రేషన్. అదిగో వచ్చింది. ఏముండవే, డబ్బు ముట్టింది, జాగ్రత్తగా లేక చూసుకోండి. పర్వాలేదు లేవా, నీ మీద నాకు నమ్మకం ఉంది. నీ వల్ల కాదులే, ఏదైనా నేర్చుకుంటే వీలవుతుంది. ఆహా, కళ్ళేమిటమ్మా అంతర్రగా ఉన్నాయి? రాత్రి అంతా నిద్ర లేదో ఏమో. అయ్యో అదేమి లేదు. ఏమీ లేకపోతే బుగ్గ మీద ఇదేమిటో. ఇదా ఏముంది ఇక్కడ? హాయ్. ఏమిటండి పట్టపగలే తలుపు మూస్తున్నారు? రాత్రిపూట తలుపులు మూసే అవకాశం నువ్వు ఇవ్వటం లేదుగా. ఆ రోజు మీ తొందరపాటు వల్ల ఎప్పుడు మీరు నా దగ్గరకు వచ్చినా ఏదో చెప్పలేని భయం వేస్తోంది. గుండె దడగా ఉంటుందండి. ఐఎమ్ సారీ. ఆ రోజు పశువులా ప్రవర్తించాను. రియలీ ఐఎమ్ వెరీ సారీ. సారీ చెప్పాల్సింది నేను. భర్తగా మీరు చెప్పింది కాదనే హక్కు నాకు లేదు. కానీ నా ఆరోగ్యం చక్కబడేదాకా మీకు దూరంగా ఉండే అవకాశం ఇమ్మని ప్రార్థిస్తున్నాను. ఈ విషయం అక్కేలికి చెప్పలేక ఎన్నో అబద్ధాలాడి వాళ్ళని నమ్మించానండి. నాకు గొప్ప శిక్షే వేశావు. బాధపడుతున్నారా? బాధే మరి. భార్య దగ్గరికి రాకపోతే భర్తకు విరహ బాధే. కోడలా కోడలా మీరా పోకిరి వాళ్ళగా ఏల పాటలు నువ్వు వాడితే ఏమైందమ్మా? మీ గొంతుకి ఏమైనా జంతువులు ఇంట్లోకి వస్తాయని అత్తయ్య గారి భయం. నా పాట అంత చండాలంగా ఉందా? ఇదేమిటి మట్టి బిడ్డలు దాస్తున్నావే రమ్మక్క? కడుపు వస్తే మట్టి బిడ్డలు తినాలనిపిస్తుందిగా. ఒక్కటొక్కటి ఏరుకొని ఒక 100 ఉండలు చేసుకొని డబ్బాలో దాచుకుంటుంది. రేపు కడుపు వస్తే అప్పుడు తింటుంది. గాలిగున్నా ఆ తినే గీతేం కనపడటం లేదు. పెళ్ళై 3 ఏళ్లైనా పిల్లలు పుట్టకపోవడం ఆశ్చర్యంగానే ఉందక్క. ఇందులో ఆశ్చర్యపడ్డానికి ఏమీ లేదు మరదలా. ఎంత చెట్టుక అంత గాలి. తొందరలోనే పుడతారు. ఇల్లంతా గంతులు వేస్తూ తిరుగుతుంటారు. చచ్చా, నేను ఆ ఉద్దేశంతో అనలేదండి. మా వదినికి పిల్లలు పుట్టకపోతే మన పక్కూర్లో ఉన్న సత్యమ్మ తల్లి గుళ్ళో ఉట్టి కట్టింది. అంతే, నెల తిరగకుండానే నెల తప్పింది. అవునమ్మా, సత్యమ్మ తల్లి సత్యం ఉన్న దేవతే. అక్క కూడా అక్కడే ఉట్టి కట్టొస్తే బాగుంటుందని నా ఉద్దేశం అత్తయ్య గారు. అయ్యో, నాకు ఈ ఆలోచనే తట్టలేదు. మీరు నలుగురు వెళ్ళి కట్టండి అమ్మా. మీలో ఎవరు కడుపు పండినా మన ఇంట్లో వారసుడు పుడతాడు. వారసుడు అంటున్నావేటమ్మా? పెదబాబు, వీళ్ళు నలుగురు సత్యమ్మ తల్లి గుళ్ళో ఉట్టి కట్టడానికి వెళ్ళాలి. బండి ఏర్పాటు చేయి. అలాగే. వీళ్ళు నలుగురు వెళ్లి ఉట్లు కట్టడం కంటే నేను నలుగురు వెళ్లి ఉట్లు కడితే వెరైటీగా ఉంటుందేమో. ఆడాళ్ళ మధ్యలో నువ్వెందుకు వెళ్ళు. అవమాన భారంతో నిష్క్రమిస్తున్నానమ్మా. పదండ్రా. వెళ్ళి సత్యమ్మ తల్లిని తలుచుకుని ఉట్టి కట్టిరండమ్మా. అలాగే అత్తయ్య. ఏమ్మా, నువ్వు అన్నపూర్ణ కోడలివా? అవును. ఉట్టి కట్టావా? ముక్కోటి దేవతలకు మొక్కినా, ఊర్లో ఉన్న చెట్లన్నిటికీ ఉట్లు కట్టినా మీ ఇంట్లో ఉయ్యాల ఊగదు. ఎందువల్ల? నాగదోషం ఉంటే నలుసైనా పుట్టదు. నాగదోషమా? అవును, మీ ఇంటికి నాగదోషం ఉంది. పిల్లలతో ఉన్న పాము పుట్టను తవ్వించి మీరుంటున్న ఇంటికి కొత్త కొత్త గదులు కట్టించారు మీ బావగారు. అది నాగభూమి. ఆ ఇంట్లో ఎన్నాళ్ళు కాపురం చేసినా నీ కడుపున ఒక్క కాయ కూడా కాయదు. చాలే, పెద్ద తెలిసినట్టు చెప్తున్నావు. పడగొట్టింది పావుల పుట్ట కాదు, చీమల పుట్ట. పావుల పుట్టే. రమా,
రా రా పూజ చేసి వచ్చావుగా ఇక మనకు తిరుగులేదు. ఏడాది తిరిగేసరికల్లా మన ఇంట్లో చాలండి. నాగదోషం ఉన్న ఇంట్లో కాదు కదా పచ్చటి మొక్క కూడా మొలవదు. ఏమిటి నువ్వు మాట్లాడేది? అవునండి, రమక్కక బిడ్డలు పుట్టలేదు, మీరెంత చదివినా ఉద్యోగం రాలేదు. అచ్చిరాని ఈ కొంపలో ఉంటే అనగలిపోతామండి. పట్నం వెళ్ళి కొద్ది రోజులుందామండి, మన గీత మారొచ్చు. ఏమిటి వేరే కాపురమా? టెంపరీగా అంతే. ఊళ్ళోనే ఉన్న మా పుట్టింటికి వెళ్దాం. పిల్ల పాప కలిగాక కావాలంటే తిరిగి వచ్చేద్దాం. నోర్మయ్, అన్నయ్య వింటే బాధపడతాడు. 4 గదులు ఇంటిని 10 గదులు చేశాడు. 5 ఎకరాలను 50 ఎకరాలు చేశాడు. దోషం అనేది ఉంటే అలా జరుగుతుందా? అది కాదండి. ఇంకేం చెప్పొద్దు. కావాలంటే పట్నం వెళ్ళి నువ్వే కాపురం పెట్టు. ఎప్పుడైనా మొగుడు మీద సరదా పడితే వచ్చి వెళ్తూ ఉండు, బేసిక్గా ఉంటుంది. ఏంటి అడి తిరిగిపోయా? నాకేం ఇప్పుడు మొగుడు మీద సరదా పుట్టడం లేదు. చేతియండి. మీరు నా మాట విన్నప్పుడు నేను మీ మాట విన్నా. రమా రమా, విషబీజాలు మొలకెత్తడానికి నా తమ్ముళ్ళ మట్టి బుర్రలు కావు. పొద్దుపోయింది, వెళ్ళి విశ్రాంతి తీసుకో. ఎంత సారవంతమైన భూమైనా బీజం వేసాక మొలకెత్తడానికి కొంచెం టైం పడుతుంది బావగారు. శుక్రవారం లక్ష్మి దొరికింది. ఛీ! పోలీసు వాళ్ళు మనకి సిగ్గేంటి, ఏమైనా తీసుకోవాలి. సత్యం ఎస్ఐ గారు ఇటు వస్తున్నారేంటి? అడుగు వస్తున్నాడు ఉల్లిపాయగాడు. ఇవాళ వాడి దురద నా సరదా రెండు తినాలి. దా దా ఉల్లిపాయ, ఇవాళ నీ సంగతి అటో ఇటో తేలిపోవాలా. ఆ రోజు ఏమని తిట్టావరా సావుకారు? పైగా ఏమి ఎరగనట్టు ఈ నిర్పిస్తావా? అయ్యి బాబు, నేను తిట్టేటువంటి బాబు, నన్ను వదిలిపెట్టండి. నేను హీరోయినేనండి. ఆ రోజు కూడా నన్ను ఎట్టే సాగుకుని అనుకుని సితక బాదారు. ఆ డబ్బులు ఇంకా మానలేదు. దాటేస్తారంటే తింటాడు బాబు. నువ్వు ఏరయ్యవైతే నీకు ఈ సిల్క్ చొక్క ఎందుకురా? బుద్ధి కట్టి తినేసుకున్నాను. అలాగా చెప్పావు కాబట్టి సరిపోయింది, లేకపోతే పంబ రేగిపోయేది. పో, పో. ఏమండ కనపడప్పుడే కొట్టడం బాగోలేదండి. పో, గాడిద. ఈ ఎస్ఐ సన్యాసరావుతోనా? ఆ వచ్చేవాడు తప్పకుండా షౌకరి. ఇవాళ ఈ లాఠీ అయినా ఎరగాలి, వాడి నడ్డే ఎరగాలి, అంతే. దండలేండి ఎస్ఐ బాబు గారు. దండాలకి దండలకి లొంగేవాడిని గాను, డబ్బుకి దస్కానికి లొంగేవాడిని గాను. ఇవాళ్ళని కాలో చేయగలిగడం ఖాయం. ఆ రోజు నన్నే తిట్టిపోతావరా పిచ్చి కొంచెం. నేను మిమ్మల్ని తిట్టడం ఏంటండి? ఇతనే ఆ రోజు నన్ను సితక బాదారు. మళ్ళీ నేను ఎప్పుడు తిట్టాను మిమ్మల్ని? అంటే నువ్వు ఏరైనంటావు, అవునండి. నన్ను నమ్మమంటావు. అవునండి. ఎస్ఐ సన్యాసరావుని ఇప్పుడే వెళ్ళాడు ఏరయ్య. మళ్ళీ నువ్వు ఏరైనంటే నమ్మడానికి నేను వెర్రి పినుగు అనుకున్నావా? రే, పోలీసు చోటుతో పెట్టుకుంటే పొడి 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 అయిపోతావు, కంది పొడి అవుతావు, కాఫీ పొడి అయిపోతావు, పెసర పొడి అయిపోతావు, పొడి పొడి పొడి. నువ్వు ఏరైవా? అవునండి. మరి వాడు సావుకారు. సావుకారా? అసలు మీరిద్దరు ఒకే రకంగా ఎందుకున్నారా? నన్ను కనిపించాక నన్ను కనిపించాక నన్ను కనిపించాక అసలు వీళ్ళిద్దరూ ఒకే రకంగా ఎందుకున్నారబ్బా? వీళ్ళ జన్మరహస్యం ఏమైంటుంది? స్పీ బారా, తాత గుంతలా ఉంది. బారా, బా మా బాలెక్కడమ్మా? అత్తయ్య బాలక్క ఇప్పుడే గుడికి వెళ్ళారు. ఇప్పుడే వెళ్ళారా? మన తోటలో కాల్చిన అరటిగల ఇద్దామని తెచ్చారు. మన తోట ఇంకా కాపుకి రాలేదే. అది కాదమ్మా, ఈ మధ్య నేను మా బాలమ్మ పేర 1 ఎకరం అరటి తోట కొన్నాను. అందులో కాల్చిన మొదటిగలిది. అక్కడ పెడతాను, మళ్ళీ వస్తా బాబు. అలాగేనండి. తమ్ముడు, 2 పూటలా తిండి కోసం ఎత్తుకునే ఆ ముసలాడికి 1 ఎకరం అరటి తోట కొనుక్కునే డబ్బు ఎలా వచ్చిందంటావు? ముసలాయన దగ్గర డబ్బు లేకపోతే డబ్బున్న వాళ్ళు ఎవరైనా రహస్యంగా సాయం చేసి ఉండొచ్చుగా. రహస్యంగా ఎవరు చేస్తారు? ఆ పొలం కొంటే ఎవరికి లాభమో వాళ్ళు చేస్తారు. అంటే నీ ఉద్దేశం అన్నయ్య తాతకి డబ్బిచ్చుంటాడా? ఇస్తే ఇచ్చుండొచ్చు. ఆయన భార్య గురించి ఆయన జాగ్రత్త పడితే తప్పే ఉంది. అంతా మీలాగే ఉంటారా? మొత్తం కుటుంబ క్షేమం కోసం ఆలోచించే అన్నయ్య తన భార్య క్షేమం కోసం పొలం కొన్నాడంటే నేను నమ్మను. గోడకు కొట్టిన సున్నంలా కనపడుతుంటే నమ్మకపోతే ఏమనుకోవాలి? మన కర్మ అనుకోవాలి. అసలు ఈ చర్చ ఎందుకు? అన్నయ్యని అడిగితే పోలా?
వద్దండి, తను చేసిన పని మీదాకా వచ్చింది, మీరు అనుమానిస్తున్నారని మీ అన్నయ్య గారికి తెలిస్తే బాధపడతారు. అడగద్దు. విద్య చెప్పింది కరెక్ట్. ఎవ్వరూ తొందరపడకండి. నువ్వు వాడు. బాలా, ఏంటత్తయ్య? ఇది రామం వాళ్ళ అమ్మ నెక్లెస్. రామం భార్యకి ఇవ్వాలనే ఉద్దేశంతోనే దాచిపెట్టాను. పెట్టుకోమ్మా. మీ చేత మీరే పెట్టండి అత్తయ్య. ఉమ్, అక్క, ఇలా రండి. ఏమిటి? బాగుంది. మీ అత్తగారికి దండం పెట్టుకుంది కాని పదమ్మా. చూసారా చూసారా, మనం ఎంత చేసినా ఆవిడికి ఆ కోడలన్నా కొడుకన్నా ప్రాణం. మన బంగారం మంచిది కాకపోయిన తర్వాత కంసాలు నానాల్సిన పనే ఉంది. తప్పు మన మగాళ్ళది. ఏమిటి చూస్తున్నారు? మీ చేతకనితనాన్ని. మీరు నోరు విప్పకుండా ఊరుకుంటే ఈ ఇంట్లో ఏవైనా జరుగుతుంది. నాన్న, నీకు కన్నవాడి కన్నా ఆ కానివాడే ఎక్కువయ్యాడా? నిన్ను నన్ను 10 మందిలో అవమానించిన కుటుంబానికి నా చెల్లెల్నిచ్చి పెళ్లి చేస్తావా? నో, ఇప్పుడే వెళ్ళి వాళ్ళ అంతు చూస్తాను. నీ చెల్లె అని ఇష్టపడి పెళ్లి చేసుకుందాయా? అయితే ఇద్దరిని ఇప్పుడే కాల్చి పారేస్తాను. ఆ పని నేను చేయలేకే. అసలు నీకున్నదే పిసరంత మెదడు. పిచ్చి కోపం వచ్చిందనుకో మోకాళ్ళ దాకా వెళ్ళిపోద్ది. ఆ భూలంత కోపం వచ్చిందనుకో అరికాళ్ళ దాకా కూడా పాకిపోద్ది. అందుకే జైలుకి వెళ్ళావు. అసలు ఏం జరిగిందో తెలుసుకోకుండా ఆవేశపడబాక. ఆ రోజు ఆడ పాడు పని చేసిన తర్వాత మీ చెల్లెలు ఆత్మహత్య చేసుకోపోయింది. అమ్మాయి, అగు. సంతోషించాలి. ఇప్పటికే జరిగిన అవమానంతో నా గుండె కుత్త కుత్తలాడిపోతూ ఉంటే ఇప్పుడు నువ్వు చచ్చి నా కడుపులో చిచ్చు పెడతావు అంటే, నువ్వు చచ్చావంటే ఆ రామంగాడు అనుకున్నది సాధించినట్లే. అలా జరగడానికి వీల్లేదు. అమ్మాయి, ఏది ఏమైపోయినా సరే వాళ్ళు సర్వనాశనం కావాలి. అది నీ చేతుల్లోనే ఉంది. చెప్పు నాన్న, నువ్వేం చేయమన్నా చేస్తాను. అది అది పౌరుషం అంటే అలా ఉండాలి. నీ బతుకు ఎలాగూ ఆ రాజుగాడి చేతిలో ముక్కలైపోయింది కాబట్టి నువ్వు వాణ్ణి పెళ్లి చేసుకో. ఆ పచ్చని సంసారంలో చిచ్చు పెట్టు. వాళ్ళ బతుకుల్ని బజారు పాలు చేయి. అది మానభంగం కేసు కింద ఇప్పుడు ఆయన జైల్లో పెడతారు. మన కచ్చ తీరుద్దా? అందుకే వాళ్ళ కుటుంబాన్ని సర్వనాశనం చేయమని నేనే పంపించాను. విద్య ఇప్పుడు ఆ పని మీదే ఉంది. మంచి పని చేసావు. ఇప్పుడే నేను వెళ్ళి చెల్లాయిని చూసొస్తా. వద్దు, అదే ఇక్కడికి వస్తుంది. మీ అన్నయ్యకి కొడుకు పుట్టాడు కదా, బారసాలకి రమ్మని నేనే అంజిగారితో కబురు చేశాను. మళ్ళీ అంజిగాడు ఇంట్లో చేరాడా? బావమరిది కదరా, ఎక్కడికి పోతాడు? సరే, ఎట్టగా నువ్వు వచ్చావు కదా, ఇక నుంచి నేను చూసి ఆడే ముఖం చాడే తిరుగుతాడు. అగ్గి పెట్టాలంటే ఆడే పెట్టాలరా. ఈ పాటికి పెట్టే ఉంటాడు. రా బాబాయ్ రా. అంజుబాబు కాళ్ళకు నీళ్ళు ఇవ్వండమ్మా. ఇవి ఇక్కడ నిలబడి కాళ్ళు కావులే, కడిగే అవసరం లేదు. ఏమిటిలా వచ్చావు? నువ్వు మమ్మల్ని మర్చిపోయినా మాకు రాక తప్పుతుందా? నీకు మేనాడు పుట్టాడు తెలుసు కదా, వాడికి వాళ్ళ నామకరణం. నిన్ను రమ్మన్నారు. నేను రావాలనుకుంటే పిలిచే పద్ధతి ఇదేనా? అడ్డమైన వాళ్ళొచ్చి ఎలా పడితే అలా పిలిస్తే నేను రాను. ఇంకా ఎలా పిలవాలి? అమ్మా తల్లి నీ కాళ్ళకు మొక్కుతాను అని పిలవాలా? కాళ్ళు మొక్కనవసరం లేదు, కాస్త సంస్కారం కావాలి. మర్యాద మన్నన తెలుసుండాలి. విద్య, ఏమిటా మాటలు? ఇంటికొచ్చిన మేనమావతో అలాగేనా మాట్లాడటం? ఏమిటత్తయ్య మీరనేది? ఈ ఇంట్లో అడుగు పెట్టడంట, ఎవరి మీద మర్యాద లేదంట, ఎవరిని పిలవడంట, ఈ ఇంటి కోడలు మాత్రం రావాలంట. ఏమిటత్తయ్య ఈ మాటలు? ఎవరి అర్థాలు వాళ్ళకుంటాయి విద్య. మెట్టినింటి వాళ్ళని పిలవలేదనే సాగుతూ పుట్టింటి పిలుపును తిరస్కరించడంలో నీకేం అర్థం ఉందో, మమ్మల్ని పిలవటానికి మనస్కరించకపోవటానికి ఈయన అర్థం ఈయనకుంటుంది. మీరేమైనా చెప్పండి బావగారు, అత్తింటిని గౌరవించిన వాళ్లే నా వాళ్ళు. గౌరవించకపోతే కన్న వాళ్లేనా కాని వాళ్లే. రండి తమ్ముడు గారు రండి. మీరు తప్పకుండా రావాలి. అంతకంటే దిగితే మన పరుగుకే నష్టం. తర్వాత నీ ఇష్టం. వస్తా. నిజంగా విద్య మన ఇంటి కోడలు కావడం మన అదృష్టం బాబు. అవునమ్మా, ఆ అదృష్టంతో నువ్వు తరించావు, మన ఇల్లు తరిస్తుంది. విద్య, ఎందుకలా ఉన్నావు? ఏమీ లేదండి. అరే, ఏడుస్తున్నావా? ఏమైందని? ఏమీ కాలేదు. మా వదిన గుర్తొచ్చింది. తల్లి లేని నన్ను తల్లే పెంచింది. అలాంటిది ఇంతకాలానికి ఆమె తల్లి అయితే నేను వెళ్ళి చూడలేకపోతున్నాను. భర్తగా మీకే సుఖం ఇవ్వలేకపోతున్నాను.
కన్నబిడ్డగా పుట్టింటి వాళ్ళ కోరిక తీర్చలేకపోతున్నాను. నాలాంటిది బ్రతకడం అనవసరం. అదేం మాట? కావాలంటే నువ్వు వెళ్ళి మీ వదిని చూసిరా. భర్త పక్కనే లేకుండా ఆడపిల్ల పుట్టింట్లో అడుగు పెట్టడం అమర్యాదండి. వెళ్తే ఇద్దరం కలిసే వెళదాం. పోన్లేండి, మా వదిన్ని పిల్లాన్ని చూసే అదృష్టం నాకు లేదు, అంతే. అంత బాధ ఎందుకు? కావాలంటే ఇద్దరం వెళ్ళి కాసేపు ఉండొద్దాం. పద. వాళ్ళు మాట వరుసకైనా బావగారిని పిలవనప్పుడు మనం ఎలా వెళ్తాం? కుదరదులేండి. అన్నయ్యని పిలవనంత మాత్రం మనం మానేయాల్సిన అవసరం లేదుగా. అన్నయ్యని పిలవలేదు కనుక అన్నయ్య వెళ్ళడు, మనల్ని పిలిచారు కనుక మనం వెళ్దాం, అంతే. వెళ్ళి బట్టలు మార్చుకురా. థ్యాంక్స్ అండి, ఇప్పుడే వస్తా. మా వదిన నన్ను చూస్తే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుందో. వద్దండి, బావగారికి తెలిస్తే. తెలియాల్సిన అవసరం లేదు. ఏం చెప్పాలో నేను చెప్తాను, నువ్వు బయలుదేరు. అమ్మా, ఏరా? నేను విద్య గుడికి వెళ్ళొస్తాం. అలాగే. వెళ్ళొస్తాం అత్తయ్య. మంచిదమ్మా. అన్నయ్య, మేము గుడికి వెళ్ళొస్తాం. అలాగే వెళ్ళండి. వస్తాం బావగారు. మంచిదమ్మా. అయ్యో, చెప్పులు మర్చిపోయారండి, వేసుకొస్తాను. త్వరగా రా. బావగారు, ఏమిటమ్మా? అబద్ధం ఆడినందుకు మీ తమ్ముణ్ణి క్షమించండి బావగారు. మీ తమ్ముడు నన్ను తీసుకువెళ్లేది గుడికి కాదు, మా ఇంటికి. నా ఛాలెంజ్కి నేను దగ్గరవుతున్నానా బావగారు? నా ప్రోగ్రెస్ ఎలా ఉంది? ఏమిటి అలా చూస్తున్నారు? మాట్లాడండి. గౌనకు నిప్పంటించుకుని చిందులేసి నా ఆట ఎలా ఉందని అడిగే చిన్నపిల్లలా కనిపిస్తున్నావమ్మా. నిప్పు నాకు పెట్టుకునేంత పిచ్చిదాన్ని కాదు. ఎక్కడ పెట్టాలో అక్కడ పెడతాను. ఎక్కడ పెట్టినా ఆ నిప్పు నీకే అంటుకుంటుందని ఆలస్యంగా తెలుసుకుంటావు. వెళ్ళరా. ఓం జాతవేదసే సునవామసో మమరాతి యతో నిదహాతి వేదః. అసలు ఆ అంజిగాడు ఇంటికెళ్ళి చెల్లాయికి చెప్పాడు, ఎక్కడైనా తాగి పడిపోయాడు. అంత జరగదేరా. అరుగో రండి బాలుడు, రా. రండి. రామ్మా, రా. బాగున్నారా? అసలు నేను మీ అన్నయ్య వచ్చి స్వయంగా పిలుద్దాం అనుకున్నాం. తీరా గుమ్మంలోకి వచ్చిన తర్వాత మీ బావగారు ఏమంటారునని అంజిగారితో కబురు చేశా. రా, కూర్చో. రాలుడు, ఏంటంటే నిలబడ్డా? రే, లోపల తీసుకెళ్ళరా. రేయ్, కుర్చీలేండి. అడిగి 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 నీ మేనడు ఆశీర్వదించు. ఆ. 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 సో ఆ. మీ ఆయన్ని ఇక్కడికి తీసుకురాగలిగావంటే నేను ఊహించిన దానికంటే తొందరగానే విజయం సాధించేలా ఉన్నావు. ఆ రోజు ఎంతో దూరంలో లేదు నాన్న. ఏమిటి దూరం లేదంటున్నావు? మీరు ఇలా ఖాళీగా ఉండకుండా ఏదైనా వ్యాపారం చేసి మీ కాళ్ళ మీద మీరు నిలబడితే బాగుంటుందంటున్నారు నాన్న. అందుకే ఆ రోజు ఎంతో దూరంలో లేదని చెప్తున్నాను. అవునండి, మా ఇంట్లో మా పెద్దన్నకి తప్ప పొలం పనులు ఎవరికి రావు. అంచేత మేము ముగ్గురం కలిసి ఏదైనా వ్యాపారం చేద్దామని ఆలోచన ఉంది. సింగిల్ ముక్కలో చెప్పాలంటే ఏదైనా మంచి పని చేయాలనుకున్నప్పుడు ఇలా ఆలోచిస్తూ కూర్చోకూడదయ్యా. వెంటనే బిజినెస్ లోకి దిగిపోవాల్సిందే. అన్నయ్య, మీ ఫ్రెండ్ అశోక్ మెహతాను ఒకసారి నీకు పరిచయం చేయన్నయ్యా. అతనికి ఒక్క క్షణం తీరకుండదమ్మా. పొద్దున మద్రాసులో ఉంటాడు, మధ్యాహ్నం ఢిల్లీలో ఉంటాడు, రాత్రి బాంబేలో ఉంటాడు. ఏమండి, ఒకసారి అన్నయ్యతో వెళ్లి అశోక్ మెహతాను కలవండి. ఏ బిజినెస్ అయితే మనకి లాభం వస్తుందో ఆయన అయితే కరెక్ట్ గా చెప్తారు. అలాగే చూద్దాం. ఏమిటండి చూద్దాం చూద్దాం, రేపే వెళ్ళాలి మీరు. ఓకే అన్నయ్య, రేపు తప్పకుండా తీసుకెళ్ళాలి. సరే బాస్, ఈయనే మా బావగారు రాజ్. హలో. వీళ్ళిద్దరూ ఆయన బ్రదర్స్. మీట్ మిస్టర్ అశోక్ మెహతా. మేము ముగ్గురం కలిసి ఏదైనా వ్యాపారం చేద్దాం అనుకుంటున్నాం. చేయొచ్చు. మీరేదో అద్భుతమైన ఐడియా చెప్తారని మా గెడ్డంబావ చెప్పాడు. ఇవ్వచ్చు. వ్యాపారంలో కష్ట నష్టాలుంటాయి. సంవత్సరం కిందట బీచ్ లో వేరుశనక్కాయలు అమ్ముకున్నాడు మా బావ. ఇప్పుడు వ్యాపారం చేసి కోటీశ్వరుడయ్యాడు. అయితే మేం కూడా బీచ్ లో వేరుశనక్కాయ పుట్టలతో నో వేరుశనగలు అమ్మడం మీ వల్ల కాదు. ఏదో ఒకటి చేయకపోతే ఇంట్లో ఆడవాళ్ళ దగ్గర మా పరువు. మా ఇంట్లో మర్రి చెట్ల మా అన్నయ్య ఉన్నాడు సార్. ఆ నీడలో మేము ఎదగలేకపోతున్నాం సార్. ఎదగాలి, బాగా ఎదగాలి. మీరు ఎదిగేలా నేను చేస్తాను. మీరు వెంటనే వ్యాపారం ప్రారంభించాలంటే తలా 5 లక్షలు పెట్టుబడి పెట్టాలి. 5 లక్షలా? యా. దాని గురించి మనం మాట్లాడుకుందాంగా, బయలుదేరండి. 5 లక్షలు కాదు గాని వాళ్ళ అన్నయ్య వీళ్ళకి 5 రూపాయలైనా ఇస్తాడా అని. ఇవ్వనడానికి వాళ్ళ అన్న సొమ్ము కాదుగా, వీళ్ళ బాబు సొమ్ము. ఆ మాట అడిగేదేనే వీళ్ళకుందా? లేకపోతే చేతుల గాజులు వేసుకొని పెళ్లాల చేత తిట్లు తింటూ పడుండాల్సిందే. అలా పడుండలేం.
వ్యాపారం చేసి తీరుతాం గడ్డం బావా. అయితే ధైర్యం చేయండి, మీ అన్నయ్యని డబ్బులు అడగండి. అడుగుతాం, ఏం భయమా? విజయ, అత్తయ్య ఎక్కడున్నారు? లోపల పూజ చేస్తున్నారు, బావగారు బయట తాడు పెంతున్నారు. ఆ పేనుడు పూర్తయితే పొలం వెళ్ళిపోతారు. ఇప్పుడే అడగాలి. తొందరపడకండి, మన భర్తల్ని రాని. ఏమిటి ముగ్గురు కలిసి రుబ్బుతున్నారు? ఎంత రుబ్బితే మీరింత దాకా వచ్చారో. ఆ పులి దగ్గరికి వెళ్ళి అడిగే ధైర్యం రావాలంటే ఇంకెంత రుబ్బాలో. ఏం అవసరం లేదు, మేము పూర్తిగా రిహార్సల్స్ చేసుకునే ఇక్కడికి వచ్చాం. ఏమోరా, అన్నయ్య ఎదురు ఎగబడి చెప్పాలంటే నాకు భయంగా ఉందిరా. నీకంత భయంగా ఉంటే కమల కొంగు చోటు నిలబడు. నేను తానా అంటే నువ్వు తందానాను. అయితే ఆలస్యం ఎందుకు? పదండి. శుభస్య పదండి. శీఘ్రం. అన్నయ్య ఏట్రా అంతా కట్టగట్టుకుని ఒకేసారి వచ్చారు? నువ్వు బాధపడినంటే ఒక మాట అన్నయ్య. నేను బాధపడే మాట మీరెందుకంటారా? చెప్పు. ఎంత చదువు చదువుకొని ఈ పల్లెటూరులో ఉండాలంటే కష్టంగా ఉందన్నయ్య. చదువుకున్నవాడు ఎక్కడున్నా ఆ చదువుకు ప్రయోజనం సంస్కారం, మంచి ప్రవర్తన. అంతేకాదు, చదువుకు తగ్గ హోదా, తెలివికి తగ్గ సంపాదన కావాలి. ఇక్కడ బురద బిసుకుంటూ కూర్చుంటే ఏమీ సంపాదించలేము. పైగా మీరు మర్రి చెట్టు లాంటి వారు. మీ నీడలో మా లాంటి చిన్న మొక్కలు పెరగవు. నీ నుంచి విడిపోయి పట్టణం వెళ్దాం అనుకుంటున్నాం. భాస్కర్, నా నుంచి విడిపోతారా? మీరు 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 నా పంచ ప్రాణాలరా. మీరు వెళ్ళిపోయి నన్ను ఇక్కడ కట్టిగా మిగులుస్తారా? వద్దురా, వద్దు, వెళ్ళొద్దు. తప్పదన్నయ్య, పట్నం వెళ్లి పెద్ద ఎత్తున వ్యాపారం చేయాలని నిర్ణయానికి వచ్చాం. ఏంటా వ్యాపారం? చిట్ ఫండ్ కంపెనీ పెట్టబోతున్నాం. షేర్ మార్కెట్ లో ఎంటర్ అవుతాం. అమ్మటం కొనటం, కొనటం అమ్మటం. ఈ షేరుల్లోనూ రేసుల్లోనూ ఎవరు బతికి బట్టగట్టలేరురా. అక్కడంతా దగ కుట్ర. రే, మీరు అమాయకులరా. ఆ మోసాల వలల్లో చేపల్లా చిక్కుకుపోతారు. నేను ఆ మాటే చెప్తున్నాను బావగారు. నువ్వు ఏం చెప్తావో, ఎందుకు చెప్తావో అర్థం చేసుకునే శక్తి నా తమ్ముళ్ళకుంటే ఇవాళ ఈ అవస్థ ఎందుకు వస్తుంది? మా అవస్థలు మేము పడతాం. మా వ్యాపారానికి అవసరమైన 10 లక్షలు ఏర్పాటు చేస్తే చాలు. 10 లక్షల? ఇప్పుడు అంత డబ్బు మన దగ్గర ఎక్కడుందిరా? మీరడిగితే డబ్బు ఎక్కడ ఉంటుందండి? వాళ్ళ ఆవిడ పేరున అరటి తోట కొనడానికి మాత్రం ఎంత డబ్బైనా వస్తుంది. ఏమిటి? నేను అరటి తోట కొన్నానా? రామం బాబు, ఆ అరటి తోట మా బాలమ్మ పేర నేనే కొన్నాను. కట్నం ఇస్తానంటే కోప్పడ్డావు. ఈ విషయం ముందుగా చెబితే నువ్వు ఒప్పుకోవని నేనే దాచిపెట్టాను. ఎకరం తోట కొంటానికి డబ్బు ఎక్కడిది? ఎక్కడైనా డబ్బు వర్షం కురిసిందా? వర్షం కురవక్కర్లేదయ్యా. వాన చుక్కలు ఒక్కటొక్కటి పడ్డా బిందె నిండుతుంది. అట్లాగే పైసా పైసా కూడబెట్టి షావుకారు దగ్గర దాచాను. 50,000 అయిన తర్వాత తోట కొన్నాను. అదిగో షావుకారు వస్తున్నాడుగా, అతన్నే అడుగుదాం. ఏంటి బాబాది? ఈ తాతయ్య నీ దగ్గర డబ్బు దాచుకొని ఆ డబ్బుతో ఏదో తోట కొన్నానని చెప్తున్నాడేంటి? అవ్వా అప్పుడప్పుడు కూటికి లేదని వస్తే 5-10 ఇచ్చామని. ఏ ముసలాయన, మా వయసులో అబద్ధం ఆడితే అతుకుతుంది, కానీ ఇంత వయసు వచ్చా కూడా అబద్ధం ఆడితే అసహ్యంగా ఉంటుంది. అబద్ధాలు ఆడించే వాళ్ళు ఉంటే ఎవరైనా అబద్ధం ఆడతారు. ఏమిటని మాట్లాడేది? మా తాతయ్య అబద్ధం ఆడేవాడు, మా ఆయన ఆడించేవాడునా? మీరే మొగుళ్ళను కొంగరు కట్టుకుని ఆడిస్తున్నారు. వాళ్ళు ఏదైనా తొందర పడితే పాపాల్సింది పోయి ఎగేసి రెచ్చగొట్టి అన్నం మీదకి దండయాత్రలు పంపుతారా? ఏం పెళ్ళాలే మీరు? బాలా, ఇది నాకు నా తమ్ముళ్లకు సంబంధించిన విషయం. నువ్వు మాట్లాడకు. భాస్కర్, మీ అన్న అబద్ధం ఆడతాడంటే మీరు నమ్ముతారా? నేను మీకు స్వార్థపరులా కనిపిస్తున్నానా? మీ అన్న అబద్ధం ఆడదని ఒక్క మాట చెప్పరా? మాధవ్, చిన్నప్పుడు అబద్ధం ఆడినందుకు అమ్మ నిన్ను కొడితే నిన్ను బుజ్జగించి నిజం చెప్పడం అలవాటు చేశాను కదరా. నువ్వైనా మాట్లాడరా? రాజు, నిన్ను ఈ గుండెల మీద వేసుకుని పెంచానురా. అబద్ధం ఆడితే ఈ గుండె ఆగిపోతుందని నీకు తెలుసు కదరా. నోరు తెరిచి నా అన్న అబద్ధం ఆడని ఒక్క మాట చెప్పరా? ఎలా చెప్పనన్నయ్య? ప్రత్యక్షంగా సాక్ష్యంతో రుజువైతే. అసలు ముందుగా మాట మాత్రం చెప్పుంటే ఈ గొడవ ఉండేది కాదుగా. ఏమిట్రా మీకు చెప్పేది? చిన్నప్పటి నుంచి వాడు తిన్నా తినకపోయినా మీకు ముద్దలు తినిపించాడు. మిమ్మల్ని అడిగి తినిపించాడా? వాడి చదువు చట్టుబండలు చేసుకుని మీకు విద్యా బుద్ధులు చెప్పించాడు. మీ అనుమతి తీసుకునే చెప్పించాడా? ఇంటికి పెద్దవాడై ఉండి వాడు పెళ్లి మానుకుని మీకు పెళ్లిళ్ళు చేయించాడు. మిమ్మల్ని అడిగి చేయించాడా? 14 ఏళ్ల వయసు నుంచి ఈ కష్టాల కాబడి మోసి మోసి వాడి భుజాలు కాయలు కాశాయి. ఇవి స్వార్థంతో కాలిన పుళ్ళు కాదురా, త్యాగాని గుర్తులు. అటువంటి నా పెద్ద బిడ్డని ఇంత ఆరడి పెట్టిన మీరు ఈ ఇంట్లో ఉండడానికి హక్కు లేదు. వెళ్ళండి రా, అందరూ కలిసి వెళ్ళండి. అమ్మా, చిన్నవాళ్ళు వాళ్ళేదో తొందరపడ్డారని నువ్వు కూడా తొందరపడితే ఎలా? భాస్కర్, నువ్వేం చెప్పినా ప్రయోజనం లేదన్నయ్య. మా నిర్ణయానికి తిరుగులేదు. క్యాష్ ఉంటే 10 లక్షలు ఇవ్వండి, లేదంటే మా వాటా మాకు పంచివ్వండి. అమ్ముకుని వెళ్ళిపోతాం. ఏమిట్రా మీకు పంచేది? 5 ఎకరాల పొలాన్ని వాడి కష్టంతో 50 ఎకరాలు చేశాడు. ఇది వాడి రక్తం.
ఏమిట్రా? ఏం జరిగినా వీళ్ళు నా తమ్ముళ్ళమ్మా. వచ్చిన అపవాదు కంటే వీళ్లతో ఎడబాటే నా గుండెని పిండేస్తోంది. ఎప్పుడు ఏది అడగని నా తమ్ముళ్ళు ఇవాళ ఏదో అడిగారని కాదంటే అట్లా. అసలు ఈ ఆస్తి సంపాదించిందే వాళ్ళ కోసం, మొత్తం వాళ్ళనే తీసుకొని. కరెక్ట్ టైంకి వచ్చానరా. అది అవతల నాకు 5 లక్షల రూపాయల అప్పుండి ఆస్తి మొత్తం తమ్ముళ్ళ పరం చేస్తే ఎట్టగయ్యా? ఏమిటి మీ దగ్గర 5 లక్షలు అప్పు తీసుకున్నాడా? అదే లేదు నాన్న, ఉత్తుత్తినే అడుగుతున్నా. ఇదిగో చూడవయ్యా, న్యాయదేవత కళ్ళకి గంతలు కట్టుకున్నా స్పష్టంగా కనిపించేట్టుగా మీ అన్నగారు స్వహస్తాలతో రాసిచ్చినటువంటి నోటు. ఏం అవసరం వచ్చిందో ఏమో పాపం, నోటు రాసి మరీ అప్పు తీసుకున్నాడు. పాపయ్య, ఆ నోటు వెనక నా అవసరం లేదు. నా తమ్ముడు చేసిన తప్పును తప్పించడానికి నా పరపతిని తాకట్టు పెట్టాను. అంటే ఏంటి అని చెప్పేది? అసలు అప్పే చేయదంటావా? తీర్చనంటారా? ఏంట్రా కర్మ? అది రాజు కోసం చేసిన అప్పు, వాడే తీరుస్తాడు. నన్ను అడిగి చేశారా నేను తీర్చడానికి? అడిగి చేసినా అడగకుండా చేసినా అప్పు అప్పే, తీర్చాల్సింది కూడా మీ అన్నయ్య. అందుకే ఈ ఆస్తిలో 4వ వాటా ఈయన గారు పంచుకున్నా అది ఈ ఇల్లు కలిపితే నా అప్పుకు సరిపోతుంది. ఏమంటారు రాంబాబు? అనేదే ఉంది. పచ్చని సంసారంలో సంగ్రామం మొదలైంది. ఇది ఎలా ముగుస్తుందో, తగిలిన గాయాలు ఎప్పటికి మాన్తాయో కాలమే మీకు నాకు అందరికీ సమాధానం చెప్తుంది. మీరన్న ప్రకారమే కానివ్వండి. కానీ మనక వేరే చేయగలిగిన ఉందిలే. అలానకు ఇంట్లోంచి తలంచుకుని మరీ బయటికి పోతాడు. తల వంచుకుని వెడుతున్నది చేత కాకా కాదు, ఓడిపోయి కాదు. లోక జ్ఞానం తెలియని నా తమ్ముళ్ళు నీ ఉచ్చులో తగులుకున్నారు. నిన్ను కొట్టే ప్రతి దెబ్బ వాళ్ళకి తగులుతుంది. అందుకే ప్రస్తుతానికి వదిలిపెట్టి పెడుతున్నాను. అలా ఎందుకు బాధపడతావు? గుండె తిట్టవు చేసుకో. మనం ఇంట్లోంచి వెళ్లాల్సింది. పెదబాబు, ఈ వెధవల్ని కన్నా పాపాన్ని క్షమించగలిగితే నన్ను నీతో తీసుకెళ్ళరా. నిన్ను మాతో పాటు ఉండిపోమని ఏం బ్రతిమాలటం లేదు, ఆయనతోనే వెళ్ళు. అమ్మని నాకు ఇచ్చేసినందుకు నీకు చేతులెత్తి దండం పెట్టాను. అమ్మను వదులుకుంటున్న మిమ్మల్ని చూసి జాలి పడాలో తెలియటం లేదు. పదమ్మా. బావగారు, నా ప్రోగ్రెస్ ఓకేనా? నా మాట నిలబెట్టుకున్నానా? ఇక మీరు వెళ్ళొచ్చు. నీటిని మరిగించే నిప్పు కూడా ఆ నీటితోనే ఆరిపోతుంది. నీ మనసులో ఉన్న నిప్పు నిన్ను కాల్చక ముందే ఆరిపోవాలని ఆశిస్తున్నాను. ఏడి? నిన్ను ఏం చేస్తానో చూడు. అమ్మగారు అమ్మగారు, పంపలు అంటుకున్నాయి. ఇది సావుకారు బాబు కాదు. అవునమ్మా, నా మొగుడే. బట్టల మూట అక్కడ ఎరేసి మీ ఇంట్లో కుక్కలా దూరాడు. కాదు నా మొగుడే. కాదమ్మా, నా మొగుడే. కాదు కాదు నావాడే. కాదు కాదు, నావాడు. కాదు నావాడే. నావాడే. ఏం మాట్లాడవే? రతిసేయి మెత్తకుంటే చూస్తున్నానే. సావుకారని కాదు, అన్ని అబద్ధాలు చెప్తున్నాడు. నా దూరంగా జరుగు. ఇదిగో, నిజం చెప్పకపోయావనుకో ఎక్కడ నేను సాక్షి నీ మూగుండే నేను నమ్మను. అయ్యి బాబు. అయితే మన మొదటి రోజు ఏం జరిగిందో నీ చెవులో చెప్తాను, అప్పుడే నమ్ముతావా? చెప్పు. అయ్యో, ఈయన నా మొగుడేనే రత్తి. అనవసరంగా కొట్టాను. నా చేతులు పడిపోను. క్షమించండి బాబు గారు, క్షమించండి అమ్మా. బయట మూట చూసి మోసపోయానమ్మా. క్షమించండి అమ్మా. అయ్యో, ఊర్లో మన ఇల్లుండగా ఊరి బయట ఈ పాకెందుకమ్మా? అంతా అక్కడే కలిసి ఉండొచ్చుగా. ఆయన సంగతి నీకు తెలియదే తాతయ్య. ఆయన ఇంకొకళ్ళ పంచన ఉండడానికి ఒప్పుకోరు. లేమ్మా, దెబ్బ తగిలిందా? లేదు బాబు. దెబ్బ తగిలితే మాత్రం అత్తయ్య చెప్తుందా ఏమిటి? అయినా నీకెందుకమ్మా ఈ అవస్థ? నువ్వు పని చేస్తే గానీ పాక పూర్తి కదా. సేతు కట్టడం శ్రీరామచంద్రమూర్తికి చేతగాదనా ఉడత సాయం చేసింది. ఏదో నా బిడ్డ కష్టంలో నేను పాలు పంచుకున్నాననే తృప్తి.
అంతేరా. మీ చేత్తో రిబ్బన్ కట్ చేయండి సార్. నో నో నో, పెద్దవాళ్ళు ముందు మీరు కానీ కానివ్వండి. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. మీ కాళ్ళ మీద మీరు నిలబడడం చూస్తా ఉంటే నా కడుపు నిండుగా ఉందయ్యా. ఇదిగో వ్యాపారం మాత్రం జాగ్రత్తగా చూసుకోండి. వ్యాపారం మీ కళ్ళతో చూసుకోవడానికి మేము పట్టణానికి కాపురం మార్చామండి. అంతేకాదు, సెంటిమెంట్ గా మా ఆవిడకి ఆ ఇల్లు నచ్చలేదు. అవునయ్యా, విన్నాను. చాలా మంచి పని చేశావు. అసలు నేను విద్య కూడా ఈ పట్టణంలోనే కాపురం పెడదాం అనుకుంటున్నాం. వద్దయ్యా, నువ్వు మా ఇంట్లోనే ఉండాలి. నాకున్నది ఒక్కగాని ఒక కూతురు, దాన్ని వదిలిపెట్టి నేను ఉండలేను. అలాగే మావయ్య గారు, మీ చేత మొదటి ఖాతా ప్రారంభించండి. ఆఫీస్ చూపిస్తాను, రండి రండి. ఎరా, వీడు శుభ్రంగా గొరుగుతాడంటవా? ఉన్నగా గొరుకుతాడు. వాడు గుడిని, గుడిలో లింగాన్ని మింగే రకం. ఎంత చల్లటి మాట చెప్పావురా. ఆహా, నా చెవుల్లో అమృతం పోసినంత ఆనందంగా ఉంది. లేకపోతే ఈ ఎదవలు వాళ్ళ అన్నకి సపోర్ట్గా వచ్చి నా ఇంటికి వచ్చి నా మీద కర్రెత్తుతారా? సర్వనాశనం అయిపోవాలరా ఇల్లు. ఏమైందమ్మా? ఆ పాపం ఇంకా నన్ను శాపంలా వెంటాడుతుంది నాన్న. మాతృత్వం ఆడదానికి శాపం కాదమ్మా, వరం. అలా అనుకో. తల్లి అయినందుకు సంతోషించు. సంతోషించాలో విచారించాలో నాకు తెలియటం లేదు. మావయ్య, సరుకులన్నీ నిండుకున్నాయి. ఈ పూటకి బియ్యం లేవు. వారం రోజులుగా భూసాయి పొలంలో పనిచేస్తున్నానుగా, ఇవాళ కూలి ఇస్తా అన్నాడు. వచ్చేటప్పుడు సరుకులు తీసుకొస్తాను. నాకు కూలి ఇవ్వ భూసయ్య. మీ చేత్తో ఎన్నో ఏళ్ళు కూలి తీసుకున్నాను బాబు. ఈ చేత్తో మీ కూలి ఇవ్వటం నా వల్ల కాదు. మీరే తీసుకోండి. తీసుకుంటే అది రుణం అవుతుంది. నీ చేత్తో ఇస్తే నా కష్టానికి ప్రతిఫలం అవుతుంది. ఇవ్వు భూషయ్య. అయ్యో నా తల్లి, ఎంత కష్టం వచ్చిందే నీకు. ఆసుపత్రికి తీసుకెళ్ళడానికి కూడా కానీ లేదు చేతిలో. కొంచెం ఓర్చుకో తల్లి, కొంచెం ఓర్చుకోమ్మా. ఏమైంది వీరమ్మా? నెలల నుండి నా కూతురు నొప్పులతో బాధపడుతుంది బాబు. మంత్రసాని కూడా వచ్చింది, వాతం కమ్మింది, పట్టణం తీసుకెళ్ళమంటుంది బాబు. మరి తీసుకెళ్లేదే? బండి కట్టిద్దామంటే చేతిలో పైసా లేదు బాబు. ఏం చేయాలో అర్థం కావటం లేదు. ఖర్చులకి డబ్బు ఉంచు, నేను వెళ్ళి బండి కట్టించుకొస్తాను. ఇప్పుడు ఎందుకే నీళ్ళు? మంచినీళ్ళు ఎసరు పెట్టడానికి. చాలా మంది ఎసరు పెట్టారు, ఇప్పుడు మీరు పెట్టండి. ఏమిటే నీ ఉద్దేశం? పొద్దు నుంచి చూస్తున్నాను, ఏ మాట మాట్లాడినా పెడార్థం చేస్తున్నావు. నీకేమైనా పిచ్చి పెట్టిందా? పిచ్చే, మీరు ఇంట్లో ఉన్నంత కాలం పిచ్చే. అసలు ఎందుకండి పొద్దున్న పనులు చేస్తున్నారు, సాధిస్తున్నారు. మనసులో ఏదైనా ఉంటే అనొచ్చుగా. ఇలా సన్నగా కోసుకు తింటున్నారు ఎందుకని? బాలా, ఏమిటా వాగుడు? నా వావుడే మీకు వినిపించింది కానీ ఆవిడ చేసేది మీకేం తెలుసు? నీళ్లు ముయ్యడాలు, సన్నీటి స్నానాలు. తర్వాత ఏమన్నా అయితే కోడలు సరిగ్గా చూడలేదు, అత్తగారు మనసారి పడిందని నన్ను ఆడిపోసుకోవడానికేగా. ఇంక నేను ఓర్చుకోలేను. అత్త ఇంట్లో ఉండడానికి వీలేదు. ఇంకొకసారి ఇలాంటి కొత్త కూర్చోమంటే నేను నొక్కేస్తాను. నువ్వు ఊరుకో బాబు. దానికి ఓపుకున్నంత వరకు వాగనే. నేను దానికంటే ముండేదాన్ని. నువ్వెంత గోల్ చేసినా నేను ఈ చూరు వదలనే. ఈ ఇంట్లోంచి అడుగు బయట పెట్టడం అంటూ జరిగితే అది వల్ల కాటికి. అమ్మా, అత్తయ్య, నీ మనసు నాకు తెలిసి మీతో పాటు నేను ఈ కష్టాలు పడలేనని, ఆ ఇంటికి వెళ్తే సుఖపడతానని నీ భ్రమ. ఆఖరికి ఈ వయసులో ఆగలేరు. వేళకి మీకు ఇంత తిండి పెట్టలేకపోతున్నాను. నా గుండె తరుక్కుపోతుంది అత్తయ్య. తిండి లేకపోతే నేను చచ్చిపోనమ్మా. మళ్ళీ నా పెద్ద బిడ్డ వెలుగు చూస్తే గాని ఏ జీవం మారిపోదు. కానీరా, ఒక పిగ్గు కింతలేట నాగరా. నువ్వు వ్యాపారం ప్రారంభించగానే ఇంత లాభాలు కళ చూశారంటే రియల్లీ యువర్ లక్కీ. ఫైనాన్స్ బిజినెస్ లో ఇంత లాభం ఉంటుంది అనుకోలేదు.
ఎందుకు ఇంతకాలం పల్లెటూరులో పేడవాసంలో మగ్గిపోయామో అర్థం కావట్లేదు. దేనికైనా టైం రావాలి బావగారు. మీ టైం బాగుంది గనక అశోక్ మేతా అండ దొరికింది. యా ఈ లాభం మనం పంచుకోవచ్చు అనమాట. నో 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 ఇంకా పెట్టుబడి పెట్టాలి, ఇంకా వ్యాపారాన్ని పెంచాలి, ఆ తర్వాతనే భాగాలు పంచుకోవాలి. అవును, అదే నిజమే. ఈ పల్లెలో భూములుండి ప్రయోజనం లేదు, మొత్తం అమ్మేద్దాం. ఏమంటావు అన్నయ్య? అలాగే. మాటల్లో పడిపోయి మంది విషయం మర్చిపోకూడదు. కమ్ ఆన్. ఆడదాని దగ్గర అమృతం దగ్గర మొహమాట పనికారు. కమాన్ లెట్స్ ఎంజాయ్. ఓ డార్లింగ్. నువ్వు అక్కర్లేదనుకుని అశ్రద్ధ చేసి అతన్ని దూరం చేసుకుంటున్నావు. నువ్వు కావాలనుకునే వేళకి నువ్వు శ్రద్ధ వహించినా అతను నీకు దొరకడు. జాగ్రత్త. అతనితో నాకేం అవసరం లేదు. ఇక నీ అవసరం అంతా అతనితోనే. అదేమిటి? అవును, రేపు నీకు పుట్టబోయే బిడ్డకు తండ్రి ఎవరంటే ఏం చెప్తావు? అతననే చెప్తాను. ఒక తాగుబోతుని, ఒక జూదరిని, ఒక వ్యభిచారిని భర్తగా చెప్పుకోవడానికి నీకు నామర్దాగా అనిపించకపోవచ్చు, కానీ అలాంటి వాడు తన తండ్రి అనిపించుకోవడం నీ బిడ్డకు అవమానం కావచ్చు. వదినా, ఇదే అరుపు రేపు నీ బిడ్డ నీ మీద అరుస్తాడు. తన తండ్రిని అలా చేసినందుకు నిన్ను ద్వేషిస్తాడు. ఇక నీకే దారి లేదు, అతన్ని నీ దారికి తెచ్చుకుని తీరాల్సిందే. విద్య, పగలు ప్రతీకారాలతో నీ జీవితాన్ని బలి చేసుకోకమ్మా. లోపలికి రావచ్చా? నీ జీవితంలోకి నేను నడపకుండా వచ్చాను. గదిలోకి రావడానికి ఏముంది? రా. అలా ఉన్నారే. ఏమీ లేదు, జీవితంలో ఏదో వెళ్తే. ఏమిటది? చెప్పే మనసు నాకు లేదు, అర్థం చేసుకునే శక్తి నీకు లేదు. కలిసి పెట్టుకుతున్నా మనం రైలు ప్రయాణికులం. నాకు పనుంది, నేను వస్తాను. నమస్కారం బాబు. నమస్కారం. ఏమిటి ఇలా వచ్చారు? తమరు మా చేత ఇళ్ల స్థలాల కోసం అర్జీలు పెట్టించారు కదా బాబు. ఈవేళ మా పేరును పట్టాలు ఇస్తున్నారు. చాలా సంతోషం. ఆ ఇళ్ల పట్టాలు తమ చేత్తో మాకు అందివ్వాలి బాబు. నా చేత్తోనా? అవును బాబు, ఆ పట్టాలు మీ చేత్తో అందించాలని కలెక్టర్ గారు చెప్పారు. రండి బాబు, వెళదాం. రండి బాబు. నమస్కారం కలెక్టర్ గారు. రండి, కూర్చోండి. రామం గారు పూనుకోకపోతే ఈ స్థలాలు మీకు వచ్చేవే కావు. ఆయనే ఎంతో శ్రద్ధ వహించి ఎన్నో పిటిషన్స్ రాసి ఈ స్థలాలు మీకు వచ్చేలా చేశారు. అందువల్ల శ్రీ రామం గారే తన చేత్తో ఈ పట్టాలు మీకు ఇస్తారు. నా మీద అభిమానం కొద్దీ ఇదంతా నా కృషి వల్ల జరిగిందంటున్నారు కానీ ఇంతమందికి ఇళ్ల స్థలాలకు పట్టాలు ఇప్పించిన ఘనత కలెక్టర్ గారిది. వారికి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. గాదే రామచంద్రరావు, ధవళ మల్లయ్య, జాన సూర్యప్రకాశరావు, వజ్జల విజయ. ఇంతమందికి పట్టాలు తెప్పించి తన చేత్తో ఇస్తున్న ఈ బాబుకి నిలువ నీడ లేదు, దున్నటానికి సెంటు భూమి లేదు. వాట్? అవును బాబు, అన్నదమ్ములు విడిపోయారు, కుటుంబం చీలిపోయింది. ఆయన పరిస్థితి ఏం బాగాలేదు బాబు. రామం విషయం విని నేను చాలా బాధపడుతున్నాను. అసలు రైతులు భూమి నుంచి వేరు చేయడం అంటే పాలు తాగే పసిపిల్లవాడిని తల్లి నుంచి వేరు చేయడమే. అలాంటిది మన రాష్ట్రానికి కృషి పండిట్ తెచ్చినటువంటి వ్యక్తికి పొలం లేకపోవడం ఏమిటి? ప్రభుత్వంతో సంప్రదించి యాజ్ అ స్పెషల్ కేస్ ఊరి చివర బంజరు భూమిని కొంత శాంక్షన్ చేయిస్తానని సభాముఖంగా హామీ ఇస్తున్నాను. అంతేకాదు, ఆ భూమిని సాగు చేయడానికి లోను కూడా ఇచ్చి ఏర్పాటు చేస్తాను. కలెక్టర్ బాబుకి, కలెక్టర్ బాబుకి, రామం బాబుకి, రామం బాబుకి, కలెక్టర్ బాబుకి, రామం బాబుకి, కలెక్టర్ బాబుకి, రామం బాబుకి, రామం బాబుకి. ఇదే బావి తవ్వాల్సిన చోటు. ఇదే ఇక్కడ నీళ్ళేం పడతాయి, రాళ్లు పడతాయి గాని బండలు తుప్పలు. ఇక్కడ నువ్వేం వ్యవసాయం చేస్తావు? అసలు ఈ నేలే మంచిది కాదు. మంచి తల్లి చెడ్డ తల్లి అని ఎలా ఉండదో అలాగే మంచి నేల చెడ్డ నేల అని ఉండవు. తనను నమ్ముకుని కష్టపడి పనిచేసిన వాడికి ఈ నేల తల్లి ఎప్పుడూ అన్యాయం చేయదు.
ఈ భూమిలో నీళ్లు పడవని చెప్తే మీరు వెళ్ళలేదు. మీ మాట కాదనలేక చేశాం. మరి కొంచెం లోతుకు వెళ్ళి చూస్తే నీళ్లు పడతాయేమో. ముందు బండ తీయాలిగా. ఈ బండ తీస్తే మరో బండ పడచ్చుగా. అంతేగాని నీళ్లు మాత్రం పడవు. మీరు కూలి ఇచ్చినా ఇవ్వకపోయినా పని జరిగేట్టయితే చెయ్యొచ్చు. పని జరగదు. మమ్మల్ని మన్నించు రాము. బాబు ఏం పర్వాలేదమ్మా. ఇది నా ఇల్లే, ఇది నా పడగదే. నా పిల్లలు లేదు కనుక ఖచ్చితంగా ఇది నా పడగదే. ఏమిటి తాగుడు? నువ్వొచ్చావేంటి? అంటే ఇది నా పడగది కాదా? నా గదిలోకి నువ్వు రాకూడదు. హరిబావా, హరిబావా, ఎక్కడున్నావయ్యా? మంది ఎక్కువైపోతే మధ్యలోనే జారిపోతావు. తాయిలేరండి. వీధి చివరి వరకు నాతో పాటే వచ్చాడు. మధ్యలో ఇంకో పెగ్గొట్టాడు, రూట్ మారిపోయాడు. చిచి, ఇది వరకెన్నడూ ఆయన తాగి రోడ్డు మీద పడలేదు. ఇప్పుడు కొత్త అలవాట్లు అబ్బుతున్నాయి. అంటే అన్నయ్యకి ఈయనే నేర్పారా? ఆ మాట వేరే చెప్పాలా? అత్తింట్లో ఎటు అగ్గిపెట్టి వచ్చావు. పుట్టింట్లో వాళ్ళనైనా ప్రశాంతంగా బ్రతకని వదినా. అవును, ఇది వరకు ఏడవడానికి నేను ఒక్కర్తనే. కానీ ఇప్పుడు నా ప్రాణానికి ఓ బిడ్డ కూడా ఉన్నాడు. గంగాధరా, నువ్వు ఒక్కసారి తల ఉంచి గంగను వదిలయ్యా. ఆకాశ గంగమ్మ భువికి దిగనంటే పాతాళ గంగమ్మ పైకెగయనంటే పుడమి తల్లికి నీటి బొట్టెలా దక్కు కడగండ్ల రైతన్నకింకెవరు దిక్కు. చిట్ ఫండ్ కంపెనీయా, చీటింగ్ కంపెనీయా? పాట పాడి 4 రోజులైంది. షూరిటీల మీద షూరిటీలు అడుగుతున్నారు కానీ చీటీ డబ్బు మాత్రం ఇవ్వటం లేదు. నీ చీటీ పాడి 4 రోజులే కావచ్చు, నే పాడి 2 నెలలు దాటింది. నాకే ఇస్తారు. మీ డబ్బు పట్టుకుని మేమేం పారిపోవటం లేదుగా. ఏమిస్తావయ్యా? ఏయ్, నువ్వెవరితో మాట్లాడుతున్నావు తెలుసా? తెలుసులేవయ్యా, తెల్లారా సరికి చీటీ డబ్బులు ఇవ్వకపోయావు మీ తలకాయలు బంతుల్లో ఎగురుతాయి. నిజంగానే వాళ్ళు మన ప్రాణాలు తీసుకున్నారు. ఫైనాన్స్ బిజినెస్ అంటూ కొండలో డబ్బంతా పట్టుకెళ్తున్నాడు. వీళ్ళు డబ్బు కోసం మన ప్రాణాలు తీస్తున్నారు. ఏమిటంతా ఒకేసారి వచ్చారు? ఖాతాదారులు పెరిగారా? వాళ్ళు మమ్మల్ని తనడానికి వచ్చారు. డబ్బులు పట్టుకెళ్ళేది నువ్వు, తన్నులు తినేది మేమా? బిజినెస్ లో ఆ మాత్రం సర్దుబాటు చేయకపోతే ఇంకా మీరు బిజినెస్ చేయడం ఎందుకు? అందుకే పాడి పంట అన్నారు. ఆ పాడే మన నిలబెట్టింది, ఆ పంటే మన ఆదుకుంది. ఈ నెలతో బ్యాంకు వడ్డీ తీరిపోతుందిగా బాబు. అబ్బే, తీరటమే కాదమ్మా, ఇంకా కొంచెం మిగులుతుంది కూడా. ఆహా. ఆ డబ్బుతో విద్యకి సార్ తీసుకెళ్దాం అనుకుంటున్నాను. మళ్ళీ ఆ పాపాయి పంచకు మనం ఎందుకయ్యా? ఈ ఇంటి కోడలు ఆ ఇంట్లో ఉన్న తర్వాత మనం వెళ్ళక తప్పదమ్మా. ఆడదానికి తొలి కాన్పు పండగ లాంటిదంటారు. ఆ పాప ఎలాగూ ఏ అచ్చటా ముచ్చటా తీర్చడం లేదు. మనం కూడా అంటీ ముట్టనట్టుంటే విద్య చిన్నబుచ్చుకుంటుందమ్మా. బెదిరించరా, ఆయన డబ్బులు ఇస్తాడు. దస్తావేజ్ మొహాన్ కొట్టి రావచ్చు. అగో, ఏంటి ఆయనకి వచ్చావు? ఏంటిదంతా? తల్లి కాబోతున్న మా ఇంటి కోడలు పచ్చగా ఉండాలని పసుపు కుంకాలు తీసుకొచ్చాను. పండంటి బిడ్డను కనాలనే కోరికతో పళ్ళు పూలు తీసుకొచ్చాను. విద్య, అగో, నువ్వేంటే ఇప్పుడు గారేమో పళ్ళు పొలాలు పుచ్చుకుని ఊపుకుంటూ రావడం, ఆ నందుకోవడానికి నువ్వేమో ఎగేసుకుంటూ రావడం. మీరెటు విద్యకి ఏ అచ్చటా ముచ్చటా తీర్చడం లేదు. మేం చేసే వేడుకలకి అడ్డు చెప్పకండి. తెలియకే ఎన్నాళ్ళు ఆగా. సంబరాలు పండగలు చేసుకునేది ఎవడన్నా గొప్పడు పడుతుంటే ఎట్టని కుక్క మూతి పిందెలు కాసేటప్పుడు కాదు. నిన్ను కొట్టినా ఒకటే, కుక్కను కొట్టినా ఒకటే. కడుపుతో ఉన్నది నీ కన్న కూతురని కూడా చూడకుండా కుక్క పొంతి పిందెలు అంటావా? పుట్టబోయేది నా ఇంటి వారసుడు, నోటికొచ్చినట్టు వాక్కు. అవును, నీ ఇంటి వారసుడు గనకనే ఈ సంబరాలు పండగలు నా ఇంట్లో జరగడానికి వీల్లేదు అంటున్నా. అనురాగానికి అర్థం తెలియని వాడివి, మనసులో మమత లేని వాడివి. నీ నుంచి ఇలాంటి తిరస్కారం వస్తుందని నాకు తెలుసు. మా ఇంటి కోడల ఆనందం కోసం
ఆమె కడుపులో పెరుగుతున్న బిడ్డ శుభం కోసం మా ఇంటి కోడలు ఏ ఇంట్లో ఉంటే అక్కడ ఈ అచ్చట ముచ్చట జరపడం మా బాధ్యత. అది మీ బాధ్యత అయితే మీ కుటుంబాన్ని సర్వనాశనం చేయటం మా బాధ్యత. పుట్టబోయేది కృష్ణుడు. కౌన్సిల్లా ఎగిరి పడ్డావంటే నీ మాడు పగల కొడతాడు. పుట్టేది కిష్టుడైనా రాముడైనా కనేది నా కూతురు. దాని ప్రతి నెత్తురు బొట్టులోను నువ్వంటే దేశం, అణువణువునా నీ కుటుంబం అంటే అసహ్యం ఉన్నాయి. అమ్మ కాగానే ఏ తల్లి గుండెలోనైనా అమృతం పొంగుతుంది. ఎంతటి విషయాన్నైనా ఆ అమృతం హరించి వేస్తుంది. సంతోషం అట్టగే కళ్ళగంటూ ఉండు. కల కాదు, జరగబోయే సత్యం. నువ్వెన్ని పంతాలకు పట్టింపులకు పోయినా పుట్టబోయే బిడ్డ మన రెండు కుటుంబాలని ఏకం చేస్తాడు, చేసి తీర్తాడు. అక్కడ పెట్టండి. వస్తాను విద్య. నాన్న, ఆ వంశాంకురం ఈ ఇంట్లో పెరగడానికి వీల్లేదు. ఆ పాపాన్ని ఈ భూమి మీద పడనివ్వకూడదు. నిజమే, వెంటనే డాక్టర్ ఫోన్ చేయి. మావయ్య, మీరు తీసుకున్న నిర్ణయం సరైంది కాదు. అలా చేస్తే విద్యకు ప్రమాదం. ప్రమాదమైనా సరే ముందు ఆ బిడ్డ పుట్టడానికి వీలేదు. ఏంటి, కన్న తండ్రిని నన్ను పేరు పెట్టి పిలుస్తావా? అవును, పేరు పెట్టే పిలుస్తాను. ఇంక నిన్ను నేను నాన్న అని పిలవలేను. నీ పగ కోసం నన్ను పావులు చేశావు. ఒప్పుకున్నాను. పచ్చని సంసారంలో చిచ్చు పెట్టి రమ్మన్నావు, పెట్టాను. ఫలితంగా నాకు కుటుంబ సౌఖ్యమే లేకుండా పోయింది. సహించాను. ఇప్పుడు నా భర్తకే నేను దూరం అయ్యాను. అయినా భరించాను. కానీ నా కడుపులో నా రక్త మాంసాలు పంచుకున్న బిడ్డని నేను చంపలేను. నీ పగ కోసం నా బ్రతుకుని త్యాగం చేసే హక్కు నాకుంది. కానీ నా బిడ్డ బ్రతుకుని త్యాగం చేసే హక్కు నీకు లేదు, నాకు లేదు. హలో, రాజు హియర్. నేను రా ఆఫీస్ నుంచి. ఏంటి? చీట్ల వాళ్ళకి డబ్బులు ఇవ్వలేకపోయాం. వాళ్ళ ఆఫీస్ దగ్గర వచ్చి గొడవ చేస్తున్నారు. నీ దగ్గర డబ్బు ఏమైనా ఉందా? డబ్బా నా దగ్గర. మనం కొన్న షేర్స్ పడిపోయాయి. ఇదో పెద్ద మాయబజార్లో ఉంది. నా దగ్గర 5 రూపాయలు కూడా లేవు. మొత్తం అంతా ఫైనాన్స్ బిజినెస్ లో పెట్టమన్నాడు కొండలరావు. ఆ విషయం మెహతాతో మాట్లాడాలి. ఇవాళ పార్టీ ఉంది, మెహతాతో మాట్లాడతా. ఏదో ఒకటి చెయ్యి. రేపు వాళ్ళు చీటీలు తీర్చేయాలి. ఏమిటి, నువ్వు ఇవాళ నా గదిలోకి వచ్చావు? వింతగా ఉంది. భర్త గదిలోకి భార్య రావడంలో వింతే ఉంది. వింతగాక ఇన్నాళ్ళు ఒకే ఇంట్లో ఉన్న పరాయి వాళ్ళుగా బ్రతుకుతున్నావు. అలాంటి సమయంలో నువ్వు హఠాత్తుగా నా గదిలోకి వస్తే ఆశ్చర్యమే. భార్య భర్తలంటే తోడు నీడ అనుకోకుండా ఏదో పిచ్చి భ్రమలో పడి మిమ్మల్ని దూరం చేసుకున్నాను. ఇక నుంచి మీరు లేని నేను లేను, మీరే నేను. నిజంగానే నీలో ఈ మార్పు వస్తే చాలా సంతోషం. నన్ను నమ్మండి, మనస వాచ కర్మణ ఇప్పటి నుంచి నేను మీ దాన్ని. విద్య, ఇన్నాళ్ళకు నీ మనసు కమ్ముకున్న అహంకార పొర తొలగించుకున్నావు. నువ్వు మారావు, నాకు అదే చాలు. ఏమండి, నేను మీతో పార్టీకి రానా? పార్టీకి నువ్వు వస్తావా? సరే, తప్పకుండా వెళ్దాం. హలో డార్లింగ్, ఇంకా రెడీ అవ్వలేదా? పార్టీ టైం అవుతుంది. వస్తున్నా. ఓకే ఓకే. సంథింగ్ రాంగ్. వాట్ డార్లింగ్, ఇంత లేటా? కమా కమా. హాయ్ రాజు, నువ్వు లేకపోతే ఈ పార్టీకి నిండే లేదు. హాయ్. ఈ డ్రెస్ లో నువ్వు ఎంత ముద్దొస్తున్నావో తెలుసా? నీతో మాట్లాడాలి. ఏ విషయం? కంపెనీ విషయం. ప్రజల డబ్బంతా ఫైనాన్స్ బిజినెస్ కావాలని తీసుకున్నాం. అక్కడ జనం అంతా మమ్మల్ని తిడుతున్నారు. తిరితే మీరు తిరగబడండి. లాగి ఒకడు గోపు మీద కొడితే ఇంకెవరు చీట్ డబ్బులు అడగడు. ఇదేనా నువ్వు చెప్పే సలహా? మమ్మల్ని ముంచడానికైనా బిజినెస్ చేయమన్నా? మిస్టర్ రాజు, చాలా ఎక్కువగా మాట్లాడుతున్నావు. నాకు కోపం వస్తే ఏం చేస్తా నాకు తెలియదు. అబ్బా, పార్టీకి వచ్చిన బిజినెస్ గొడవలేనా? కామన్ రాజు, లెట్స్ డాన్స్. చేతి, నువ్వెవరు నా మొగుడు మీద చేయవేయడానికి? వాట్, నీ మొగుడా? మరి ఆ మొగుడు రోజు నా డార్లింగ్ మీద చేయేస్తుంటే ఎందుకు ఊరుకున్నట్టు?
ఎందుకంత బాధ? కావాలంటే నీకు నచ్చిన మగాడు నువ్వు చూసుకో. వాడితో గంతులు వేస్తావో గల్లం తెప్పతో నీ ఇష్టం. ఎంజాయ్ యువర్ సెల్ఫ్. కమ్ ఆన్ రాజు. నోటుకొచ్చినట్టు మాట్లాడతావా రాస్కల్? నువ్వు ఆడదానివి కాదు, నీకు నీతి నియమాలు లేవు. విద్య మీరు ఉండండి. యూ బ్లడీ ఉమెన్. మొగుండా లెక్క చేయని దానివి నువ్వు నాకు నీతులు చెప్తున్నావా? ఆవేశపడకు డార్లింగ్. వాళ్ళ ముందే నా భార్య మీద చేస్తావా? అరే రే రే రే. చెయ్యేస్తేనే అంత కోపం వచ్చింది, ముద్దెట్టుకుంటే ఇంకేం చేస్తాడో. రేయ్, నన్నే కొడతావా? దీన్ని ఇక్కడే రేపు చేస్తాను. ఎవడు అడ్డు వస్తాడు చూస్తా. నీ ప్రాణం తీస్తాను. నేను కొట్టురా. సాటి ఆడదానిగా నా బాధను అర్థం చేసుకొని నువ్వైనా నా మాంగళ్యాన్ని కాపాడు. ప్లీజ్ ప్లీజ్ డాలీ, ప్లీజ్ కాపాడు. మాయగారు ఎందుకలా అరుస్తారు? హత్యానారం కింద పోలీసులు విద్యను అరెస్ట్ చేశారు. ఇప్పుడే విన్నాను. విని ఏం పట్టినట్టు ఊరుకుంటావా బావా? బావా? ఎవడ్రా నీకు బావా? మండలరావు, అవును, మీ ఇంటిని సర్వనాశనం చేయటానికే మా చెల్లాయి నిన్ను పెళ్లి చేసుకుంది. అంతేగాని నీ మీద ప్రేమతో కాదు. మా చెల్లాయి మెళ్ళలో తాళి కట్టినంత మాత్రాన నువ్వు మాకు బావో కాలేవు. మీ కుటుంబాన్ని ముక్కలు చెక్కలు చేయటానికే ఆ ఇంట్లోకి అడుగు పెట్టింది, మిమ్మల్ని ముక్కలు చేసింది. దట్స్ ఆల్. మాకు అపకారం చేసినా నీకు ఉపకారం చేసిందిగా. ఆమెకు జామీన్ ఇవ్వచ్చుగా. పేలేదాకానే తుపాకీలో ఉన్న తూటాకి విలువ. పేలిన తర్వాత అది ఎక్కడున్నా ఒకటే. ఆరిపోయిన తుటా మీద అభిమానం పెంచుకోకూడదు. పడే. ఏంటో మనం చెప్పేది నిజమే? అవును మావయ్య. ఏమిటా నువ్వు చేసిన పని? సారీ నాన్న, మన ప్లాన్ పూర్తి కాకుండానే చెల్లాయి తొందరపడింది, బలైపోయింది. అంత తేలిగ్గా చెప్తావేమిట్రా? మరి బరువుగా ఏడుస్తూ చెప్పమంటావా? ఏ రోజైతే ఆ వెధవ దాని వంటి మీద చెయ్యేశాడో ఆ రోజే దాని బతుకు నాశనం అయిపోయింది. కానీ ఇప్పుడు అది జైల్లో పడిందంట కదరా? బాగుంది. పక్కింటికి నిప్పు పెట్టాలనుకున్నప్పుడు కాస్త మన చేతులకి వేడవుతుంది, చేతులు మసవుతాయి. దానికి విచారిస్తేలా? అలా అనబోకరా. అది నేను చేయమన్నదలా చేసిందిరా. పాపం అది అమాయకురాలరా. గర్భం తీయించుకోమని చెప్పిన రోజున అది ఆరిందలా మాట్లాడిందే గాని అమాయకురాల్లా మాట్లాడలేదే. అగా ఎక్కడికి? లాయర్ దగ్గరికి. అది నీకు చెల్లెలేరా? కానీ నాకు అది కన్న కూతురు. దాని బతుకు బండలు కానివ్వరా. అగా తల్లి చెల్లి కొడుకు కూతురు ఇలాంటి సెంటిమెంట్స్ నువ్వు దాటలేకపోయినందుకు నేను చాలా విచారిస్తున్నాను నాన్న. స్వంత కూతుర్ని ప్రతీకారం తీర్చుకోవడానికి నువ్వు పంపిన రోజున ఆ సెంటిమెంట్స్ నువ్వు దాటావనుకున్నాను. వెరీ బ్యాడ్ నాన్న. నాకు ఏ సెంటిమెంట్స్ లేవు. కన్న తండ్రి మీద చేయి చేసుకున్నానన్న చెడ్డ పేరు నాకొద్దు. భయపడగా. మాట వినరా. అమ్మా, అలా ఎరువులు కొట్టుదాకా వెళ్ళొస్తాను. అలాగే బాబు. అమ్మా, ఎవరొచ్చారో చూడు. బాగా ఇలా రా. ఏంట్రా అక్కడే నిలబడిపోయారు? లోపల రండి. లోపలికి రావడానికి మొహం చెల్లొద్దు. అమ్మా, అమ్మ చెప్పింది నిజమే అన్నయ్య. మేము లోపలికి వచ్చే అర్హతను పోగొట్టుకున్నాం. నీ మనసు కష్టపెట్టినందుకు తగిన ఫలితాన్ని అనుభవించు. అనుభవించిన తర్వాత కానీ అన్నయ్య గుర్తు రాలేదా? మీ నీడ కూడా వాడి మీద పట్టడానికి వెళ్ళలేదు. వెళ్ళండి రా. అంత మాట అనకమ్మా. ఎంతైనా వాళ్ళు నా తమ్ముళ్ళు. వాళ్ళని ఆదరించవలసిన బాధ్యత నాకుంది. ఏంట్రా అలాగే నిలబడిపోయారే? రండి. హత్యానేరం కింద విద్యను పోలీసులు అరెస్ట్ చేశారు. ఏమిటా నువ్వు అనేది? అవునన్నయ్య, విద్య ఇప్పుడు జైల్లో ఉంది. విద్య,
చూసారా బావగారు నా ప్రోగ్రెస్ ఎలా ఉందో? గంట కొట్టగానే భోజనం, వేళ ప్రకారం నిద్ర, కాపలాకో సెంట్రీ. ఒంటరిగా ప్రశాంతంగా ఉంది. పలకరించడానికి కూడా ఎవ్వరూ ఉండరు. మనసు వికలమై మాట్లాడుతున్నావు, బాధపడకమ్మా. ఒక హంతకురాల్ని చూసి కూడా జాలి పడుతున్నారా? నువ్వు హత్య చేశావంటే ఆశ్చర్యంగా ఉందమ్మా. ఎందుకని బావగారు? పచ్చని సంసారాన్ని పళ్ళున పగలు కొట్టిన దాన్ని, 10 మందికి మేలు చేసే మీ మనసులో అగ్ని వర్షం కురిపించిన దాన్ని, ఆడ జీవితానికి అవసరమైన అనురాగపు తీగల్నే తెంపేసిన దాన్ని నేను హత్య చేయకపోవడం ఏమిటి బావగారు? పశ్చాత్తాపంతో నీ మనసులోని మాలిన్యం అంతా కరిగిపోయింది. కాలిన బంగారంలా మెరిసిపోతున్నావు. ఇంత జరిగినా నా మీద మీకు కోపం రావటం లేదా బావగారు? లేదమ్మా, నా దృష్టిలో నువ్వెప్పుడూ పసిపిల్లవి. పసిపిల్లల్ని ఎత్తుకుంటే గుండెల మీద తంతారు. ఆ తన్నుకు గుండెకి బాధ కలగదమ్మా, ఆనందపు తృప్తి మిగులుతుంది. నిన్ను కాపాడుకోవటం నా కర్తవ్యం. ఎలా కాపాడతారు బావగారు? నేను చంపానని నాకు తెలుసు, చూసిన నా భర్తకి తెలుసు, చుట్టూ ఉన్న అందరికీ తెలుసు. ఎన్ని సాక్ష్యాలుండగా శిక్ష నా తప్పుతుంది. ఎంత పెద్ద లాయర్నైనా తీసుకొస్తాను. ఈ కేసు వాదించే ఏర్పాటు చేస్తాను. వద్దు బావగారు, జీవిత పోరాటంలో నేను ఓడిపోయాను. నా కోసం పోరాడి మీరు ఓడిపోకూడదు. నేను భరించలేను. దిగులు పడకు. మనిషి అన్యాయం చేసినా దేవుడు న్యాయం చేస్తాడు. నా ప్రయత్నం నన్ను చేయని. కన్నవాళ్ళు నన్ను కాదన్నా, నా వల్ల కష్టాలు పడ్డ మీరు నన్ను ఆదుకోవాలని చూస్తున్నారు. ఎంత మంచితనం నాకుంటే తట్టుకోలేదు బావగారు, తట్టుకోలేదు. ఏడవకమ్మా, ఈ పరిస్థితిని గుండె నిబ్బరంతో ఎదుర్కోవాలి. ధైర్యంగా ఉండు. లాయర్ విశ్వనాథం గారు ఉన్నారా? లేరండి, అమెరికాలో ఉన్న వాళ్ళ అమ్మాయి దగ్గరికి వెళ్ళారు. ఎప్పుడొస్తారు? తెలియదండి, ఆయన ఇష్టం. ఉండాలంటే ఉంటారు, వచ్చారనిపిస్తే వచ్చేస్తారు. ఉంటారని కొండంత ఆశతో వచ్చాను. నేరం ఒప్పుకున్న తర్వాత ఆవిడ రక్షించడం చాలా కష్టం. తన మీద జరగబోయే అత్యాచారం నుంచి రక్షించుకోవడానికే ఆమె హత్య చేసింది. మీరైతే ఈ కేసు గెలిపించగలరని తోటి లాయర్లు అంటున్నారు. తప్పకుండా మీరు ఈ కేసు టేకప్ చేయాలి. ఎనీహౌ ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్. దట్స్ వై యువర్ ఆనర్, తన శీలాన్ని కాపాడుకోవడానికి ముద్దాయి హత్య చేసిందే తప్ప ఉద్దేశపూర్వకంగా కాదని కోర్టు వారు గమనించవలసిందిగా ప్రార్థిస్తున్నాను. ఇది నిజం కాదు యువర్ ఆనర్. 31 డిసెంబర్ న్యూ ఇయర్ నాడు ముద్దాయి డాలిని హత్య చేస్తుండగా 10 మంది చూశారు. వారి సాక్ష్యం కోర్టు వారు విన్నారు. తన భర్త ముద్దాయి డాలీతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడనే కష్ట ముద్దాయికి ఉంది. అందుకే ఏనాడు ఏ పార్టీకి వెళ్ళిన ముద్దాయి తన భర్తతో కలిసి పార్టీకి వెళ్ళింది, కావాలని ఆమెతో గొడవ పెట్టుకుంది, అమరసింహ చంపింది. ఐ అబ్జెక్ట్ యువర్ ఆనర్. అబ్జెక్షన్ ఓవర్ రూల్డ్. ఇది పగా ప్రతీకారాలతో ఓ పద్ధతి ప్రకారం ముద్దాయి కక్ష తీర్చుకునేందుకు చేసిన పాశవిక మనుషు హత్య తప్పించి కేవలం ఆవేశంతో చేసిన అకారణ హత్య కాదని కోర్టు వారు గమనించాలి. కోర్ట్ ఈజ్ అడ్జర్న్డ్. అవునన్నా. ఏమిటని చెప్పేది? నిజమే? నిజమేనన్నా. చెల్లాయికి శిక్ష పడటం తప్పదంటున్నారు అందరూ. వీల్లేదురా, వీల్లేదు. నేను చేసిన పాపానికి నా కూతురికి శిక్ష పట్టడానికి వీల్లేదురా. ఎంత డబ్బు ఖర్చైనా పర్వాలేదురా. ఢిల్లీ నుంచి లాయర్ని పిలిపించి దాన్ని రక్షించుకుందాం. పద. ఇదేమన్నా ఖాళీగా ఉంది? కన్నవాడివి కనుక ఎందుకు ఈ కొడుకును కన్నానా అని కసేపేడు. కన్న రుణం తీర్చుకున్నాను. నీ కొండ నానా, కొండ నానా, కొండ నానా, కన్న తండ్రిని నాకేంత ద్రోహం చేస్తావా? వాదోపవాదాలు, సాక్ష్యాధారాలు పరిశీలించిన తర్వాత డాలీ తన భర్తతో సంబంధం ఏర్పరచుకుందనే కక్షతోనే ముద్దాయి ఈ హత్య చేసిందని కోర్టు అభిప్రాయపడుతుంది. ఈ అమానుష హత్యకు ఐపీసీ సెక్షన్ 302 ప్రకారం ముద్దాయికి మరణశిక్ష విధించడమైనది. అయితే ఆమె గర్భిణి కనుక డెలివరీ అయిన తరువాత
ఆ శిక్ష అమలు జరపాల్సిందిగా కోర్టు ఆదేశిస్తున్నది. వద్దు, నా బిడ్డను శిక్షించకండి. ఆ పాపం చేసింది నేను. ఆ శిక్ష నాకు వేయండి, నాకు వేయండి. లేవండ్రా, కాస్త ఎంగిలి పడండి. మీరు చేయాల్సిందంతా చేశారు. మనకు అంతే రాసి పెట్టుందని గుండె దిటవు చేసుకోవాలి. ఏమైంది? విద్యకు మగపిల్లాడు పుట్టాడు. పండంటి బిడ్డ పుట్టాడని సంతోషించాలా, బిడ్డ పుట్టగానే దాని ప్రాణాలు తీస్తారని విచారించాలా? భగవంతుడా, నా కోసం ఎంతమంది బాధపడుతున్నారా? బ్రతికి మిమ్మల్ని అందరినీ బాధ పెట్టాను, చావబోతూ కూడా మిమ్మల్ని బాధ పెడుతున్నాను. ఎందుకండి, ఎందుకలా ఏడుస్తారు? మీరు కట్టిన పసుపు తాడిని నేను గౌరవించకపోయినా నేను పసుపు కుంకాలతోనే వెళ్ళిపోతున్నాను కదండి. ఆనందంగా నవ్వండి. ఒక్కసారి నా కోసం నవ్వండి, నవ్వండి. అమ్మా విద్య, అడ్డ మాట్లాడకమ్మా. నా గుండె తట్టుకోలేదు. ఏంటో నేను చేసిన పాపానికి నువ్వు శిక్ష అనుభవించాల్సి వచ్చిందమ్మా. పాపం చేయించింది నువ్వైనా చేసింది నేనేగా నాన్న. ఆ పాపానికి ఇంత శిక్ష పడుతుందని నేను అనుకోలేదు. నీ ఏడుపు ఆపి నిన్ను లాలించే అదృష్టం నాకు లేదురా. ఈ పాపిష్టి కడుపున పుట్టినందుకు నీకు ఏడుపే మిగిల్చి వెళ్ళిపోతున్నాను. అత్తయ్య, బిడ్డ నుంచి దూరం కావడం ఇంతగా గుండెలు కోస్తుందని తెలిస్తే మీ బిడ్డల్ని మీ నుంచి దూరం చేసేదాన్ని కాదత్తయ్య. విద్య కంటి నుండి జారేవి కన్నీటి చుక్కలు కావు, కాలుష్యాన్ని కడిగే అమృత బిందువులు. పశ్చాత్తాపంతో కాలుతున్న ఆ మనసును అవి చేత తీర్చగలవు. బావగారు, నా బిడ్డ మీ శిక్షణలో పెరగాలి. మీ అంత మంచివాడు కావాలి. నీలో మిగిలిన మంచితనమే నీ బిడ్డకు శ్రీరామ రక్ష. కానీ పేగు తెంచుకొని పుట్టిన నా బిడ్డ మొద్దు ముచ్చట్లు చూసుకోవాలని నా ప్రేమలు కోస్తున్నాయి బావగారు. వీడు తప్పుడు అడుగులు వేస్తే చూడాలి, అవి తప్పుడు అడుగులు కాకుండా చేయాలి. వేడి జిలిబిలి మాటలు వినడం కోసం నాకు బ్రతకాలనిపిస్తుంది బావగారు, బ్రతకాలనిపిస్తుంది. నేను బ్రతికి మంచి ఇల్లాలు అనిపించుకోవాలనుంది, మంచి కోడలిగా, ప్రేమించే తల్లిగా జీవించాలనుంది. నేను బ్రతకాలి బావగారు, నేను బ్రతకాలి బావగారు, నేను బ్రతకాలి. అమ్మా, టైం అయింది. టైం అయిపోయింది. నా టైం అయిపోయింది బావగారు.
నేను ఊరి నుంచి రావడంతో కుర్రాడు చెప్పాడు, అందుకే నీకు కబురు చేశాను. ఇంతకీ విద్యను రేపైనా ఉరి తీసేది? అవును మావయ్య, సమయానికి నువ్వు ఊళ్ళో లేవు. ఉండుంటే ఈ కేసు మనమే గెలిచేవాళ్ళం. నేను మాత్రం ఉండి చేయగలిగింది ఏముంది? కేసు ఫైల్స్ తెప్పించి చదివాను. తన భర్తతో ఆమె అక్రమ సంబంధం పెట్టుకుందనే కోపంతో ఆ డాలిని చంపటానికే విద్య పార్టీకి వెళ్ళినట్టు జడ్జి అభిప్రాయపడ్డాడు. నో, అది అబద్ధం. అదే నిజమని ఆపుకోలేని కోపంతో 6 సార్లు పొడిచిందని జడ్జిమెంట్ లో రాశారు. 6 సార్లు పొడిచింది? లేదు, ఒకేసారి పొడిచింది. పొడిచిన వెంటనే విద్యను నేను పక్కకు లాగేశాను. విద్య ఒకేసారి పొడిచిందా? మరి పోస్ట్ మార్టం రిపోర్ట్ లో 6 సార్లు పొడిచినట్టుంది. కాదు, ఒకేసారి పొడిచింది. ఆ రోజు పార్టీలో వీడియో కూడా తీశారు. ఆ క్యాసెట్ మనం చూస్తే విద్య ఒక్కసారి పొడిచినట్లు మనకు తెలుస్తుంది. వీడియో తీశారా? మరి ఈ సంగతి ఇన్నాళ్ళు ఎందుకు చెప్పలేదురా? చెప్పి ప్రయోజనమే ఉంది. విద్య హత్య చేసింది అనడానికి ఆ క్యాసెట్ మరో బలమైన సాక్ష్యం అవుతుందని చెప్పలేదు. ఏమైనా సరే ఇప్పుడు ఆ క్యాసెట్ మనం వెంటనే చూడాలి. అది తీసింది ఎవరు? శంకర్ వీడియోస్. మేము వెంటనే వెళ్ళి ఆ క్యాసెట్ తీసుకొస్తాం మావయ్య. క్విక్. ఆ క్యాసెట్? అవును శంకర్. ఆ రోజు నుంచి ఆ క్యాసెట్ అడిగిన వాడు లేడు, డబ్బులు ఇచ్చిన వాడు లేడు. ఎక్కడో మూల పడేశాను. వెతికి తీసుకురా. ఇదిగో రాజు. ఓ థ్యాంక్ గాడ్. ఓసారి ప్లే చేస్తారా? చూసావా, ఒకే పోటీ పోతుంది. ఆఫ్ చేయండి, కంటిన్యూ చేయండి. ఈ సాక్ష్యం చాలు విద్యను ఉరిశిక్ష నుంచి తప్పించడానికి. లాయర్ విశ్వనాథం గారు ఉన్నారా? రామ మాట్లాడుతున్నాను మావయ్య. క్యాసెట్ దొరికింది. నేను ఇటు నుంచి ఇటే జడ్జి గారింటికి వచ్చేస్తాను. నువ్వు కూడా అక్కడికే వచ్చేయి. అలాగే. వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను. ఈ క్యాసెట్ జాగ్రత్తగా తీసుకెళ్లి జడ్జి గారికి అందజేయి.
స్టాప్ హ్యాంగింగ్. అమ్మా మన ఇంటికి మొదటి వస్తుంది. రామ్మా, ఈ ఇంటిని మిమ్మల్ని మళ్ళీ చూస్తాననుకోలేదు. చావుకి దగ్గరగా వెళ్ళిన నన్ను బావగారే రక్షించారు. అనవసరంగా పచ్చని సంసారంలో సంగ్రామం చెలరేగింది. ఏదైతేనే మన కుటుంబంలోని ఆప్యాయతలు అనురాగాలే నిన్ను రక్షించాయి. ఇక మన ఇల్లంతా